సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఇదివరకు మీరేమియు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కును నీవు జాగ్రత్తగా గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీకు యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు. నీవు ఏమని విశ్వసించి, ఏ ఆలోచనతో, ఏమి ఎరిగియుండి లేక ఎరగకయుండి ప్రార్థన చేసి ఉన్నావో, ఇప్పుడైతే ఆయన ఏం చెప్తున్నారంటే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. అంటే నా నామం పేరట నువ్వు దేవుని సన్నిధిలో అడుగు. నీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్టుగా అడుగు. నీకేమి కావాలని నీ హృదయం నిండుగా కోరుకుంటూ ఉన్నావో వాటిని నా పేరట నువ్వు అడుగు. అది మీకు దొరుకుతోంది. తప్పకుండా నీ బ్రతుకులో అది నెరవేర్చబడుతుంది. నీవు పొందుకుంటావు, హాయిగా ఉంటావు, నీ సంతోషము పరిపూర్ణమవుతోంది అని నీ దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక నేస్తమా, దేవుని సన్నిధిలో నీకు సర్వ సుఖములు, సర్వ సంతోషములు, నీ కుటుంబములో సమస్తమైన మేలులు, ఆశీర్వాదములు దాగి ఉన్నవి. కనుక నీవు ప్రార్థన చెయ్యి, దేవుని అడుగు, విశ్వాసముతో అడుగు. దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. నీవు ఎల్లవేళలా దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ ఆయనకిష్టమైన బిడ్డగా నీ జీవితమును మార్చుకొని, నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో నీవు హాయిగా, సంతోషముగా, ఆనందముగా ఉండడానికి ఏమి అవసరమై ఉన్నదో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో వేడుకొనేస్తామా. దేవుడు తప్పకుండా నీకు మెండుగా అనుగ్రహిస్తారు. నువ్వు సంతోషముగా, హాయిగా, ఆనందముగా జీవిస్తావు. దేవుడి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన దైవమా, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. కనికరము కలిగిన దేవుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి లెక్కలేని స్థుతులు నాయన. మీ బిడ్డ జీవితంలో నాయన అవసరమైన ప్రతి మేలును అనుగ్రహించండి తండ్రి. సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీ మేలును అనుగ్రహించండి దేవా. మీ ఆశీర్వాదమును మీ బిడ్డకి ఇవ్వండి తండ్రి. ఆనందముతో హాయిగా జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున బిడ్డలందరికీ సకాలములు చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా నాయన, మీ బిడ్డ ప్రయాణములో తోడుగా ఉండండి. ముందు వెనుకలు, కుడి ఎడములు మీ దివ్యదూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి తండ్రి. నాయన మీ కనికరములు మెండుగా నాయన మీ బిడ్డపై కురిపించి నాయన నెమ్మదినిచ్చి జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.